మ్యాథ్స్ హబ్కు అందరికీ స్వాగతం. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరి కోసం మార్చ్ 2026 మొదటి వారానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ విశ్లేషణ ఇది. మీ ప్రిపరేషన్ను సరైన దారిలో పెట్టడానికి ఇది ఖచ్చితంగా సహాయపడుతుంది. చూసారుగా, కష్టపడి చదవడం ఒక ఎత్తైతే స్మార్ట్ స్ట్రాటజీతో చదవడం మరో ఎత్తు. అందుకే ఈ సెషన్లో మనం ఈ వారం జరిగిన ముఖ్యమైన విషయాలేంటో తెలుసుకోవడమే కాదు, వాటికి ఒకదానికొకటున్న లింక్ ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటిని ఎలా చూడాలి అనే విషయాలు కూడా క్లియర్గా నేర్చుకుందాం. ఓకే, ఈరోజు మన రోడ్ మ్యాప్ ఇదే. ఎగ్జామ్ సిలబస్ను దృష్టిలో పెట్టుకుని రివిజన్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ప్రతి సెక్షన్ను డిజైన్ చేశాం. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి దూకేద్దాం. ఈ వారం ఇండియా డిజిటల్ గవర్నెన్స్, సోషల్ పాలసీల్లో కొన్ని పెద్ద అడుగులే వేసింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, ఈ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మన దేశం ఎంత ఫాస్ట్గా డేటా డ్రివెన్, ఇంకా సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ వైపు వెళ్తుందో చూపిస్తున్నాయి. ఈ స్లైడ్లో అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? టెక్నాలజీ, వెల్ఫేర్ రెండూ కలిసిపోవటం. చూడండి, ఒకవైపు చారిత్రాత్మక డిజిటల్ సెన్సస్ నడుస్తోంది, ఇంకోవైపేమో ఏబీహెచ్ఏ ఐడి లింకింగ్తో హెల్త్ రికార్డ్స్ని ఒకే చోటికి తెస్తున్నారు. అంటే అంతా ఒకే గొడుగు కిందికొస్తుందన్నమాట. సరే, ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. గ్లోబల్ ఇష్యూస్. వెస్ట్ ఏషియాలో పరిస్థితి ఒక్కసారిగా ఎలా మారిపోయిందో, ఆ ప్రభావం మన దేశ ఇంధన భద్రత మీద, ఆర్థిక వ్యవస్థ మీద ఎంత తీవ్రంగా పడిందో తెలుసుకుందాం. అసలు ఈ సిచ్యువేషన్ ఎంత సీరియస్సో అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఈ ఒక్క ప్రశ్న వేసుకోవాలి. ఈ చిన్న నీటి దారి, అదే హోర్ముజ్ జలసంధి, మన దేశానికి అంత ప్రాణసంకటంగా ఎందుకు మారింది? చూడండి, ఈ ఒక్క నంబర్ 40% మన దేశానికి ఎంత పెద్ద రిస్క్ ఉందో చెప్పడానికి ఇదొక్కటి చాలు. మనకు కావలసిన క్రూడాయిల్లో దాదాపు సగం ఇటునుంచే రావాలి. ఒకవేళ అక్కడ నావికా దిగ్బంధనం జరిగితే ఇక మన ఎకానమీ పరిస్థితేంటో ఊహించుకోవచ్చు. ఎగ్జామ్స్కి ఈ పదం చాలా ఇంపార్టెంట్. ఫోర్స్ మేజర్. ఖతార్ ఈ క్లాజ్ను ప్రకటించింది అంటే దాని అర్థం, మా వల్ల కాదు, మేమనుకోని సమస్య వచ్చింది కాబట్టి ప్రస్తుతానికి గ్యాస్ సప్లై చెయ్యలేం అని చెప్పడమే. దీంతో మన దేశం ఏం చెయ్యాలి? తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ రేటు పెట్టి స్పాట్ మార్కెట్లో గ్యాస్ కొనుక్కోవాల్సి వచ్చింది. ఇలాంటి కష్టమైన టైంలో ఇండియా 2 విధాలుగా స్పందించింది. ఒకవైపు దౌత్యపరంగా, అంటే మాటల ద్వారా టెన్షన్స్ తగ్గించడానికి ట్రై చేసింది. మరోవైపు మిలిటరీ యాక్షన్తో, అంటే ఆపరేషన్ సంకల్ప్ ద్వారా మన వ్యాపార నౌకలకు అరేబియా సముద్రంలో ప్రొటెక్షన్ ఇచ్చింది. హోర్ముజ్ సంక్షోభం నుంచి వచ్చిన షాక్ వేవ్స్ నేరుగా మన ఎకానమీని తాకాయి. ముఖ్యంగా మన రూపాయి విలువ మీద, ద్రవ్యోల్బణం మీద దాని ఎఫెక్ట్ వెంటనే కనిపించింది. ఈ వారం మన ఎకానమీలో హెడ్లైన్ ఇదే. రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 92 రూపాయల సైకలాజికల్ మార్కును దాటేసింది. దీనికి కారణమేంటి? సింపుల్, క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, విదేశీ ఇన్వెస్టర్లు భయపడి వాళ్ల డబ్బులు వెనక్కి తీసుకున్నారు. దాంతో రూపాయి పడిపోయింది. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ చార్ట్ చాలా ముఖ్యం. చూడండి, రూపాయి పడిపోతే మన ఐటీ, ఫార్మా కంపెనీలకు లాభమే. కానీ అదే టైంలో మనం బయట నుంచి తెచ్చుకునే వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతాయి. దీన్నే ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటారు. సరిగ్గా ఈ కారణం వల్లే ఆర్బీఐ తన ఇన్ఫ్లేషన్ అంచనాలను మార్చుకోవాల్సొచ్చింది. మార్కెట్ ఇలా అన్స్టేబుల్గా ఉన్నప్పుడు ప్రజలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ల వైపు చూస్తారు కదా. దాన్ని క్యాష్ చేసుకోవడానికే హెచ్డిఎఫ్సి, యెస్ బ్యాంక్ లాంటివి తమ ఎఫ్డి రేట్లను పెంచాయి. అన్నింటికంటే ఎక్కువగా సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సీనియర్ సిటిజన్లకు 8.10% వరకు ఇస్తోంది. ఎకానమీలో ఇన్ని ఛాలెంజెస్ ఉన్నా కూడా మన దేశం డిఫెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో అస్సలు తగ్గట్లేదు. ఈ వారంలో ఆ ఫీల్డ్స్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి. మిషన్ సుదర్శన్ చక్ర పేరులోనే ఉంది. ఇది మన దేశానికి ఒక రక్షణ కవచం లాంటిది. డ్రోన్ దాడులు, బ్యాలిస్టిక్ మిసైల్స్ లాంటి ప్రమాదాల నుంచి మనల్ని కాపాడే మల్టీ లేయర్డ్ షీల్డ్ అన్నమాట. దీనికోసం మనం ఇజ్రాయెల్ టెక్నాలజీని వాడుకుంటున్నాం. ఇండియన్ ఆర్మీ 2026 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా ప్రకటించింది. దీని ఉద్దేశమేంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై స్పీడ్ డేటాను వాడి యుద్ధరంగంలో ఉన్న అన్ని యూనిట్ల మధ్య రియల్ టైంలో సమాచారాన్ని పంచుకోవడం. ఇదొక పెద్ద టెక్ అప్గ్రేడ్. ఇక్కడ 2 ముఖ్యమైన సైన్స్ అండ్ టెక్ అప్డేట్స్ ఉన్నాయి. ఒకటి విఎల్ఇఓ శాటిలైట్స్. ఇవి మన బార్డర్ సర్వేలెన్స్ను పూర్తిగా మార్చేయగలవు. రెండవది
ఐఐఎస్సి వాళ్ళ మూన్ షాట్ ప్రాజెక్ట్. ఇది బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్లో ఒక విప్లవం సృష్టించొచ్చు. సరే, డిఫెన్స్, ఎకానమీ నుంచి కొంచెం పక్కకి వచ్చి ఎన్వైరన్మెంట్, ఇతర ముఖ్యమైన ఈవెంట్స్ గురించి చూద్దాం. మార్చ్ మొదటి వారంలో కొన్ని ఇంపార్టెంట్ డేస్ జరిగాయి. ఈ టేబుల్లో ఈ వారం జరిగిన ముఖ్యమైన రోజులు, వాటి థీమ్స్ ఉన్నాయి. చూడండి, మార్చ్ 3న వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. దాని థీమ్ ఔషధ మొక్కల గురించి. ఎగ్జామ్స్లో ఈ థీమ్స్ డైరెక్ట్గా అడుగుతారు, సో ఇవి గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. అండ్ ఫైనలీ స్పోర్ట్స్ అవార్డ్స్ సెక్షన్కి వచ్చేశాం. ఈ వారం స్పోర్ట్స్ ఇంకా అవార్డ్స్ ప్రపంచంలో ఏం జరిగిందో క్విక్గా చూసేద్దాం. 2 మెయిన్ హైలైట్స్ ఉన్నాయి. ఒకటి, టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజ్కు ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డు వచ్చింది. రెండోది, T20 వరల్డ్ కప్లో సంజూ శాంసన్ మెరుపు ఇన్నింగ్స్తో ఇండియా ఫైనల్కి దూసుకెళ్లింది. ఓకే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు చర్చించుకున్నాం కదా. మరి అవన్నీ ఎంతవరకు గుర్తున్నాయో టెస్ట్ చేసుకునే టైం వచ్చింది. ఇప్పుడు 5 ప్రశ్నలొస్తాయి. మీరు ఆన్సర్ ఏంటో గెస్ చేయండి. మొదటి ప్రశ్న, మిషన్ సుదర్శన్ చక్ర దేనికి సంబంధించింది? గెస్ చేశారా? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ అండ్ మిసైల్ డిఫెన్స్. మన ఏరియల్ డిఫెన్స్ కేపబిలిటీస్ను పెంచే మిషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, వెస్ట్ ఏషియా సంక్షోభంలో ఫోర్స్ మేజర్ ప్రకటించిన ఎల్ఎన్జీ సప్లయర్ ఎవరు? ఆలోచించండి. ఆన్సర్ సి, ఖతార్. హోర్ముజ్ జలసంధిలో బ్లాకేడ్ వల్ల వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. మూడో ప్రశ్న, ఇండియా మొట్టమొదటి మొబైల్ ఫస్ట్ సెన్సస్ అధికారిక మస్కట్స్ ఏవి? సరైన సమాధానం బి, ప్రగతి మరియు వికాస్. ఈ డిజిటల్ ఎక్సర్సైజ్లో పాల్గొనే మేల్ అండ్ ఫీమేల్ ఎన్యూమరేటర్లకు విడస్ సింబల్స్ అన్నమాట. నాలుగో ప్రశ్న, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే 2026 థీమ్ ఏంటి? ఇదే ఇందాకే మనం చూసాం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, ఔషధ మొక్కల బయోడైవర్సిటీని హైలైట్ చేస్తోంది. ఫైనల్ క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ 2026ను ఇయర్ ఆఫ్ డాష్గా ప్రకటించింది. ఆన్సర్ బి, నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ. ఆర్మీని ఒక డిజిటలీ ఇంటిగ్రేటెడ్ ఫోర్స్గా మార్చాలనేదే దీని టార్గెట్. సో ఈ వారం కరెంట్ అఫైర్స్ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, గ్లోబల్ పాలిటిక్స్, మన నేషనల్ సెక్యూరిటీ, మన ఎకానమీ, ఇవన్నీ ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉన్నాయో అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఈ కనెక్షన్ను అర్థం చేసుకోవడమే అసలైన స్ట్రాటజీ. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ప్రిపరేషన్లో ఒక్కోసారి డల్ అవుతాము, డౌట్స్ వస్తాయి. కానీ అలాంటి టైంలో కూడా పట్టు వదలకుండా చదివేవాళ్లే విన్నర్స్ అవుతారు. కన్సిస్టెంట్గా ఉండండి, ఫోకస్డ్గా ఉండండి. ఇది గ్రూప్స్ హబ్, మీ ప్రిపరేషన్ పార్ట్నర్. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.